మేడారం అడవుల్లో బడే చొక్కారావు మావోయిస్ట్ అగ్రనేత షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అలర్ట్. ములుగు భూపాలపల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్. అడ్డగుట్ట అడవుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు మేడారం అడవుల్లో షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలు ముమ్మరం చేశాయి. ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్లు స్థానికులు చెబుతున్నారు. దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్. మరి దేవ్జీ ఎక్కడున్నాడు, బడే చొక్కారావు ఎక్కడున్నారు? వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులు. వీళ్ళిద్దరు దొరికితే ఇక మావోయిజం అంతమైనట్టే అన్న చర్చ జరుగుతూ ఉంది. మరి ఏడున్నారో చూద్దాం ఒక్కసారి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మేడారం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాలలో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాట్లు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. స్వస్థలం నార్లాపూర్పై నిఘా. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం ఎస్ఐబి, గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ లోయలను జల్లెలపడుతున్నాయి. చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆ గ్రామం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్ళినట్టు తెలుస్తుంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండి కామారం లాంటి కీలక ప్రాంతంలో పోలీసు పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాల స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు నిర్మించి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామాల్లోనూ పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీ బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీని పెంచారు అన్న చర్చ జరుగుతుంది. బడే చొక్కారావు ప్రజెంట్ కేంద్ర కమిటీలో 7 ఉన్నారు. ఆ 7 తెలంగాణ బిడ్డలే 4 ఉన్నారు మావోయిస్టు పార్టీలో. ఇప్పుడు ఇద్దరి కోసం వేట మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకరు బడే చొక్కారావు, తాడ్వాయి మండలం నార్లాపూర్కు చెందిన బడే చొక్కారావు. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతికి స్వయంగా బంధువు. ఇది పక్కన పెడితే మరి నిజంగానే కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత దేవ్జీ కూడా ఎక్కడున్నాడో ఇప్పటికీ స్పష్టత అయితే లేదు. పోలీసుల దగ్గర ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. కర్రెగుట్టల నుంచి కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో 2 నెలల పాటు ఉండి తిర్యాని ప్లేస్కు తిర్యాని మండలంకి వెళ్ళి అక్కడ తలదాచుకోవడానికి వెళ్తే మందమరి టోల్గేట్ దగ్గర అక్కడ దొరికిన పరిస్థితి మాత్రం ఉంది. మరి అదేవిధంగా కర్రెగుట్టల పక్కనే ఇవన్నీ మేడారం అడవులు ఉంటాయి కాబట్టి మేడారం అడవులనే సేఫ్ జోన్గా చేసుకుంటాడా? ఎందుకంటే ఆ ప్రాంత బిడ్డనే బడే చొక్కారావు కాబట్టి ఆ బడే చొక్కారావు అక్కడనే షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో ఒక్కసారి గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. ఒక యుద్ధ వాతావరణాన్ని ములుగు జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి బడే చొక్కారావు లొంగిపోవడానికే వచ్చిండా? సేఫ్ జోన్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఆశ్రయించిండా? అదే సేఫ్ జోన్ కోసమే మరి ములుగు జిల్లా మంత్రిగా, ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఆధ్వర్యంలో ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా? మరి అదే జరిగితే బీ సేఫ్గా లొంగిపోతే బెస్ట్ అన్న చర్చ ఇక్కడ పౌర హక్కుల సంఘాల నుంచి కూడా వినిపిస్తున్న మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ ఎన్కౌంటర్లో చచ్చిపోయే కన్నా ప్రజా జీవితంలోకి వచ్చి జనజీవన సమంతిలోకి కలిసి ఇప్పుడు సీతక్క మావోయిస్టే,
సీతక్క ఎమ్మెల్యే కాలేదా, మినిస్టర్ కాలేదా? ప్రజా జీవితంలోకి వస్తే అనేక రకాలుగా మార్పులు ఉంటాయి. కాకపోతే కొందరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి చావనైనా చేస్తా కానీ ప్రజా జీవితంలోకి రాను అనుకునే వాళ్ళు కొందరైతే ప్రజా జీవితంలోకి వచ్చి నేనేం చేసేది అనేది ఇంకో కొందరిది వర్షన్ ఉంటుంది. మరి బడే చొక్కారావు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నా సేఫ్ జోన్గా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు లొంగిపోతే అది సేఫ్ అండ్ సెక్యూర్ అన్న చర్చ ములుగు జిల్లాతో పాటు తాడ్వాయి మండలం నార్లపూల్ విలేజ్ గ్రామంతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మరి దేవ్జీ గురించి ఒకసారి మాట్లాడదాం.